టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ చెప్పిన నవరత్నాలు నవమోసాలని వ్యాఖ్యానించారు. అనకాపల్లి శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. జగన్ లాంటి వ్యక్తికి మరో ఛాన్స్ ఇస్తే అన్నీ దోచేస్తారని ఎద్దేవా చేశారు. సొంత తల్లిని చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఆదరిస్తారని ప్రశ్నించారు. మరో 2 నెలల్లో జగన్ ప్రజలు కుర్చీ మడతపెట్టడం ఖాయమన్నారు. విశాఖకు రైల్వే జోన్ మెట్రో రైలు తెస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయిందని విమర్శించారు. టీడీపీ సూపర్ 6 ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ నినాదానికి పసుపు సైన్యం జన సైనికులు కట్టుబడి ఉండాలని కోరారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రమే జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. సంపూర్ణ మద్య నిషేధమని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని ధ్వజమెత్తారు. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టి చెత్తబుట్టలో పడేయాల్సిన సమయం వచ్చిందన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని 2 నెలలు ఓపిక పట్టాలని కోరారు. టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టేందుకు పేటీఎం బ్యాచ్ సిద్ధమవుతుందన్నారు. 5,000 ఇస్తే పేటీఎం బ్యాచ్ ఏమైనా చేస్తుందన్నారు. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన అందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయన్నారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యతను తాను తీసుకుంటానని లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గాజువాక సభలో ప్రకటించారు. సీఎం జగన్ కు వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయానికి పాతరేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేశారని ధ్వజమెత్తారు. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ను కూల్చేశారని ఆక్షేపించారు. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్దాలు చెబితే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ రెడ్డి అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంకా 50 రోజులే గడువు ఉందన్నారు. రెక్కలోడిపోయిన ఫ్యాన్ ను విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ప్లేస్ టైం మీరే చెప్పండి, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా, మీరు సిద్ధమా జగన్ అని ఎక్స్ వేదికగా చంద్రబాబు సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గగ్గోలు పెట్టారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణలో మహిళల ఉద్యోగాలకు భద్రత లేదన్నారు. నియామకాల్లో అన్యాయం జరిగేలా తీసుకొచ్చిన జీవో నంబర్ 3ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కవిత లేఖ రాశారు. మహిళా హక్కులను హరించేలా రోస్టర్ పాయింట్లు లేని హారిజంటల్ రిజర్వేషన్లు అమలు తగదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మీరైనా చెప్పండని ఆమె కోరారు. జీవో 3ను వెనక్కి తీసుకోమని ఆదేశించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కన పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని వివరించారు. ఈ అంశంపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపులు ఎదురవుతున్నాయి. నకిలీ మెయిల్స్ పంపిన నిందితులను ఆట కట్టించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతన్ని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు. గతంలో 2 సార్లు విమానాల్లోకి హైజాకర్లు వచ్చారని ఎయిర్పోర్ట్ కు వైభవ్ మెయిల్స్ పంపాడు. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బెదిరింపు మెయిల్స్ నకిలీవిగా తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు వైభవ్ ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. కోవిడ్ తో ఐటీ ఉద్యోగం కోల్పోవడంతో మానసికంగా కుంగిపోయాయని వైభవ్ ప్రకటించారు. ఆ డిప్రెషన్ లోనే మెయిల్స్ పంపినట్టు వైభవ్ పోలీసులకు తెలిపారు. కీలక అంశాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏపీ టెట్, ఏపీ టీఆర్టీ నోటిఫికేషన్లపై విచారణ చేసింది.
వాటిని రద్దు చేసి అభ్యర్థులకు తగినంత సమయం కేటాయించాలని దాఖలైన పిటిషన్ను పరిశీలించింది. షెడ్యూల్ మళ్లీ ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తిని కోర్టు సమీక్షించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణ వాదనలు వినిపించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి షెడ్యూల్ ప్రకటించిందన్నారు. టెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే టీఆర్టీలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. టెట్ ఫలితాలను మార్చి 14న ప్రకటిస్తుండగా ఆ తర్వాత రోజు టీఆర్టీ నిర్వహిస్తున్నారని వివరించారు. పరీక్షకు సిద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగినంత సమయం ఇవ్వడం లేదని తెలిపారు. టెట్కు సైతం ఈ నెల 8న నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ నెల 27న పరీక్ష నిర్వహించనున్నారని తెలియజేశారు. ఇక వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపున ఏజీపీ అభ్యర్థించగా న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అంగీకరించారు. వివరాలను రాతపూర్వకంగా సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించారు. విచారణను రేపటికి వాయిదా వేశారు. శ్రీకాకుళం జిల్లాలో చెందిన ఎం పెద్దిరాజు మరో 4 పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన గంట వ్యవధిలోనే టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 563 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే లేదా జూన్లో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇక ఈ దరఖాస్తుల్లో పొరపాట్లుంటే మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు సరిచేసుకోవచ్చు. పరీక్ష తేదీకి 7 రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తెస్తారు. గతంలో దరఖాస్తు చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులకు మళ్లీ చేసుకోవచ్చునని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పిస్తామని టీఎస్పీఎస్సీ హామీ ఇచ్చింది. జోన్ల వారీగా పోస్టుల వివరాలు, పరీక్షా సిలబస్ తదితర పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది మే లేదా జూన్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ ప్రశ్నల విధానంలో ఉంటుంది. మెయిన్ పరీక్ష రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చే ప్రశ్నల పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పోస్టుల భర్తీలో 95% స్థానికత రిజర్వేషన్ను అమలు పరచనున్నారు. 33 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష ద్వారా మెయిన్స్ కు ఒక పోస్టుకు 50 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రిలిమినరీ పరీక్షను 150 మార్కులకు, మెయిన్స్ పరీక్షను 900 మార్కులకు నిర్వహిస్తారు. మూసీ నది ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మొదట మూసీ నది శుద్ధి చేపట్టాలని అధికారులకు సూచించారు. చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీ అభివృద్ధి ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. అధికారులకు పని విభజన చేసి అభివృద్ధిపై కసరత్తు వేగవంతం చేయాలని చెప్పారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి శుద్ధి చేసిన నీటిని ప్రత్యేక పైప్ లైన్ ద్వారా మూసీకి మళ్లించాలని సీఎం ఆదేశించారు. దాన్ని అధికారులు స్పందిస్తూ ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతాల్లో 31 ఎస్టీపీల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. ఆగస్టు నాటికి ఆ పనులు పూర్తవుతాయని తెలిపారు. అయితే అదనపు ఎస్టీపీలను నిర్మించి వాటి సంఖ్య 39కి పెంచుతున్నట్లు పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనతో పాటు తొలిదశ అభివృద్ధి పనులకు సుమారు 10,000 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. సమీక్షలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మెట్రో వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడి వివాహానికి రేవంత్ హాజరయ్యారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. లోక్సభ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే వార్తల నేపథ్యంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి నుంచి పర్యటిస్తారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆమె 4 రోజుల పాటు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడి నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాల ఇళ్లకు భువనేశ్వరి వెళ్లి పరామర్శిస్తారు. 4 రోజుల్లో 15 మంది కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. 21న కుప్పం నియోజకవర్గంలో మహిళలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మార్చి 2వ వారంలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి 7వ తేదీ వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నోటిఫికేషన్ లోపు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలని వివిధ మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే ప్రధాని సూచించారు. ఈ నెల 25న దేశంలో కొత్తగా నిర్మించిన 5 ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. 11,391.79 కోట్ల విలువైన ఆరోగ్య ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో నిర్మించిన అత్యాధునిక ఆహార భద్రత మౌలిక వస్తువులను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇక 28న వైజాగ్ లో హెచ్పీసీఎల్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఏపీలో మొత్తం 1858.06 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. వీటిలో మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టు 1618.23 కోట్లతో చేపట్టినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విశాఖ తీరంలో మిలాన్ సందడి నెలకొంది. బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదికైంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిలాన్ 2024 ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. విశాఖలో ఈ నెల 27వ తేదీ వరకు 2 దశల్లో జరిగే ఈ వేడుకల్లో 50 దేశాలకు చెందిన నౌకాదళ సిబ్బంది, వారి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి. తొలి రోజైన మెరిటైమ్ వెల్ఫేర్ సెంటర్లోని నేవీ అధికారులంతా కలిసి సముద్ర విన్యాసాలపై చర్చించారు. వివిధ దేశాల ప్రతినిధులు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. ఆయా దేశాల ప్రాధాన్యతలను వివరించారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ హరికుమార్ మాట్లాడుతూ నేవీ ఇప్పటి వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో మిలాన్ 2024 అతిపెద్ద కార్యక్రమాన్ని వివరించారు. మిలాన్లో పాల్గొనాలని 58 దేశాలకు ఆహ్వానం పంపగా 50 దేశాలు స్పందించాయి. జాతీయ అవసరాలు, సముద్ర తీర ప్రాంతాల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్టు హరికుమార్ చెప్పారు. మిలాన్ 2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కు సంబంధించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నేడు ఆర్కే బీచ్ రోడ్ లో జరగనుంది. దీనికోసం భారత నౌకాదళం వివిధ దేశాల సిబ్బంది 3 రోజులుగా బీచ్ లో రిహార్సల్స్ చేస్తున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డు, రాష్ట్ర పోలీసులు, సీ కేడెట్లు, నేవల్ కేడెట్లతో పాటు అన్ని దేశాల నేవీల ప్రతినిధులు పాల్గొని మార్చ్ పాస్ట్ చేశారు. వివిధ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. డ్రైవర్ దస్తగిరికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వివేక హత్య కేసు అప్రూవర్ గా దస్తగిరి గుర్తింపు పొందారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. గత ఏడాది నవంబర్లో అతన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కడప జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో ఎర్రగుంట్ల పోలీసులు పెట్టిన కేసులో 2 వారాల కిందట ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో కడప జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. అతనిపై నమోదైన 2 కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పొత్తుల ఖరారు తుది దశకు చేరుకుంటున్నాయి. టీడీపీ ఎన్డీఏలో ప్రవేశించడం దాదాపుగా ఖాయమైందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న హైదరాబాద్ లో పలు అంతర్గత సమావేశాల్లో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జనసేన ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. వీరిద్దరూ రేపు మాపో ఢిల్లీ వెళ్తారని ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 52 రోజులు గడువుంది. పొత్తులు, అభ్యర్థుల ఖరారుతో పాటు పలు అంశాలపై టీడీపీ, వైసీపీ విస్తృతంగా చర్చలు జరుపుతోంది. టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈలోపు బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబుకు కాల్ రావడంతో ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాను కలిసి వచ్చారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక ప్రశ్నలు వేశారు. ఇంటింటి సమాచారం తేవాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారని నాదెండ్ల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఏనాడైనా మాట్లాడారా అని నిలదీశారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతుంటే వైసీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ వ్యవస్థగా ప్రఖ్యాతి చెందిందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ మాట్లాడిన అంశాలపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు.
వాలంటీర్ల కోసం ఏటా 1,560 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. దానిలో 617 కోట్లు డేటా సేకరణ కోసం కేటాయించారని నాదెండ్ల వివరించారు. ఇంటింటి సమాచారం తేవాలని వారికి ఎవరు చెప్పారు అని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని నిలదీశారు. అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారో వైసీపీ నేతలు చెప్పాలని నాదెండ్ల పట్టుబట్టారు. వీటికి సమాధానం చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురు దాడికి దిగడం హేయమన్నారు. వాలంటీర్లపై జనసేన పార్టీకి ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. నాదెండ్ల వివరణ ఇచ్చారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు రెబెల్ ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. వైసీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఎవరూ విచారణకు హాజరు కాలేదు. రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. తాము విచారణకు హాజరు కావడం లేదని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి సమాచారం పంపారు. పైగా తాము అడిగిన డాక్యుమెంట్లకు సంబంధించి నిర్ధారణ పత్రాలను తమకు చూపించాలని కోరారు. అనర్హతపై విచారణకు హాజరు కాని పక్షంలో తుది నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఎవరూ విచారణకు హాజరు కాలేదు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై వైసీపీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలపై టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై ఇప్పటికే ఇరు పక్షాల ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయగా ఇందులో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఒకసారి విచారణకు హాజరయ్యారు. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలో ఒక్క వాసుపల్లి గణేష్ మినహా మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలైన వల్లభనేని వంశీ, మద్దాలగిరి కరణం బలరాం హాజరు కాలేదు. ఆనం రామనారాయణ రెడ్డి మూడోసారి విచారణకు కూడా హాజరై తమపై పత్రికలు, ఛానల్స్ లో వచ్చిన క్లిప్పింగ్స్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం తగదన్నారు. ప్రచార సాధనాల ధృవీకరణ పత్రాలు తమకు చూపించాలని కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతోంది. అమేథీ ర్యాలీలో పాల్గొన్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మోదీ టార్గెట్ గా బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీకి రైతులపై ప్రేమ లేదని రాహుల్ ధ్వజమెత్తారు. అందుకే ఢిల్లీకి రైతులు రాకుండా ఆపేందుకు భారీ గోడలు కట్టారని ఆరోపించారు. మద్దతు ధర కోసం రైతులు డిమాండ్ చేస్తున్న విషయాన్ని మోదీ తెలుసుకోవాలని సూచించారు. మోదీ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు రుణమాఫీ చేస్తుందని దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఎంఎస్పీకి చట్టపరమైన భద్రత కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. మరో 50 అమృత్ భారత్ రైళ్లకు ఆమోదం తెలిపినట్టు ఆయన వెల్లడించారు. ప్రయాణికుల నుంచి విశేష స్పందన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్రం పట్టాలెక్కించిన అమృత్ భారత్ రైళ్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమృత్ భారత్ రైలు భారీ విజయం సాధించడంతో 50 అమృత్ భారత్ రైళ్లకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. మొత్తం నాన్ ఏసీ బోగీలతో పాటు ఈ రైలు నడుస్తోంది. ఈ రైలులో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను ఏర్పాటు చేశారు. దేశంలో 2 రైళ్లు పట్టాలెక్కగా ఒకటి దక్షిణాదికి కేటాయించారు. ఏపీ ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా ఈ రైలును తీర్చిదిద్దారు. గతేడాది డిసెంబర్ 3న ప్రధాని మోదీ 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించగా ఒకటి ఉత్తరాదికి, మరొకటి దక్షిణాదికి కేటాయించారు. దక్షిణాదిన పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగళూరు మధ్య ఏపీ మీదుగా ప్రయాణిస్తోంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తం 22 ఎల్హెచ్బి బోగీల్లో 12 స్లీపర్, 8 జనరల్, 2 లగేజీ కోచ్లుంటాయి. వాటిలోనే మహిళలు, దివ్యాంగులకు ఏర్పాటు చేశారు. 800 కిలోమీటర్లకు పైగా ఉన్న నగరాలను కలుపుతూ ఈ రైళ్లు సేవలందిస్తున్నాయి. ఈ రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నేటి నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు. నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసందేశ్ డిజిటల్ ఎడిషన్ ను ఆయన ప్రారంభించారు. విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాత్రను 5 క్లస్టర్లలో నిర్వహిస్తున్నామన్నారు. భైన్సాలోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం కొమరం భీం యాత్రను అస్సాం,
సీఎం హిమంత విశ్వ శర్మ ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ యాత్ర ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో 1056 కిలోమీటర్ల మేర జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. రాజరాజేశ్వరి యాత్ర తాండూరులో ప్రారంభిస్తామని అన్నారు. భాగ్యలక్ష్మి యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారని చెప్పారు. భువనగిరి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో జరుగుతుందని వివరించారు. కృష్ణమ్మ విజయ సంకల్ప్ యాత్ర మక్తల్లోని కృష్ణా నుంచి ప్రారంభమై మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో నిర్వహిస్తామన్నారు. దీనిని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభిస్తారని చెప్పారు. యాత్రలన్నీ పూర్తిగా రోడ్ షో తరహాలోనే నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనన్నారు. ప్రజలను ఏ విధంగా దోచుకుంటున్నాయో ఈ యాత్రలో వివరిస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అవిశ్వాసం నెగ్గింది. జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై అసమ్మతి వర్గం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. నగర పాలక సంస్థలో మేయర్ సహా 28 మంది కార్పొరేటర్లున్నారు. ఓటింగ్ నిర్వహించగా 20 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. ఈ మేరకు ఆర్టీఓ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై సమావేశానికి అసమ్మతి వర్గానికి చెందిన 20 మంది కార్పొరేటర్లు ప్రత్యేక వాహనం ద్వారా హాజరయ్యారు. కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ ఓటింగ్ నిర్వహించారు. జవహర్ నగర్ కార్పొరేషన్ లో మొత్తం 28 మంది కార్పొరేటర్లుండగా గతంలో అనారోగ్యంతో 16వ డివిజన్ కార్పొరేటర్ మృతి చెందారు. మిగిలిన 27 మందిలో 20 మంది మేయర్పై అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తూ ఓటేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ 20 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసినట్లు ప్రకటించారు. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జవహర్ నగర్ ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అవిశ్వాసం నెగ్గిన నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం నుంచి మేయర్ కావ్య వెనుదిరిగారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. వైసీపీ రౌడీ మూకుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు గలమెత్తాయి. జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు చేయాలని డిమాండ్ చేశాయి. ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ ఫోటో జర్నలిస్టుల సంఘం అభ్యర్థులు ప్రెస్ క్లబ్ నుంచి ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నేతల సభలను కవరేజీ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై వైసీపీ రౌడీ మూకలు దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక ఇదిలా ఉండగా శ్రీకృష్ణపై దాడికి దిగిన వారు వైసీపీ గుండాలేనని తేలిపోయింది. దాడి జరిగిన 24 గంటలు దాటిపోయినా ఇప్పటి వరకు పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఫోటోలను, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన దృశ్యాలను చూసిన జనం నిందితులను గుర్తించారు. దాడి చేసిన వారిలో మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరుడు గొల్లా అశోక్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుడు బండి రవి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుయాయి మిద్దే ఎర్రిస్వామి ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. మేడారం జాతరపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతక్క సమీక్ష నిర్వహించారు. జాతర 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. భక్తుల కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జాతరకు బడ్జెట్ కేటాయిస్తున్నట్టు మంత్రి సీతక్క వివరించారు. వీఐపీలు వారి వాహనాలను ములుగులో ఉంచి బస్సులో మేడారం వెళ్లాలని సూచించారు. జాతరకు ఖర్చు చేసే ప్రతి రూపాయి వివరాలు ప్రజల ముందుంచుతామన్నారు. సమ్మక్క సారలమ్మ చరిత్రను శిలాశాసనం చేసి మేడారంలో ఏర్పాటు చేస్తామని సీతక్క తెలిపారు. పొంగులేటి తన ఎత్తు బంగారం తులాభారం వేసుకుని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 110 కోట్ల నిధులతో మేడారం జాతరకు ఏర్పాట్లు చేశామన్నారు. 16,000 మంది ఉద్యోగులతో జాతరలో సదుపాయాలు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే 58 లక్షల మంది భక్తులు తల్లులను దర్శించుకున్నారన్నారు. ఈసారి 2 కోట్ల మంది మేడారం వస్తారనే అంచనాలున్నాయన్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రతిష్టలు చరిత్రను శిలాశాసనంగా ఏర్పాటు చేశాయన్నారు. 2 లక్షలకు పైగా భక్తులు వనదేవతలను దర్శించుకోవడంతో గద్దెల పరిసరాలు రద్దీగా మారాయి. దీంతో గద్దెల గేట్లను మూసివేసి బయటి నుంచే అమ్మవార్ల దర్శనాలను కొనసాగించారు. మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం మొబైల్ బైక్స్, అంబులెన్స్ ను సిద్ధం చేశారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ కిట్లను బైక్ అంబులెన్స్ లో అందుబాటులో ఉంచారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈజీగా వారి వద్దకు చేరుకునేందుకు వీటిని ఏర్పాటు చేశారు. మొత్తం 40 బైక్ అంబులెన్స్లు మేడారం జాతరలో సేవలు అందించనున్నాయి. విద్యార్థులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఓ కళాశాల ప్రిన్సిపల్ పై రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వహణలో అలసత్వం నిర్వహించడంతో ఫ్యాకల్టీపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థినులతో ముఖాముఖి చర్చలు జరిపారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్, చౌటుకూర్ మండలాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దామోదర సంగుపేట మహిళా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. కళాశాల నిర్వహణతో పాటు విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల ప్రిన్సిపల్ పై మండిపడ్డారు. కళాశాల విద్యార్థినుల రక్షణార్థం కాంపౌండ్ వాల్, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు చౌటుకూర్ మండలం న్యూ హొన్నాపూర్ పాలిటెక్నిక్ కళాశాల, సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలను సందర్శించారు. అక్కడ ప్రహారీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జేఎన్టీయూ కళాశాలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై అసహనం వ్యక్తం చేసిన రాజనరసింహ కళాశాల ఆవరణలో ఏర్పాటైన సోలార్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు. విద్యార్థినుల వరుస ఆత్మహత్యల ఘటనపై ప్రభుత్వం స్పందించింది. సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన పరిణామాలపై స్పందించింది. ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం మానసిక నిపుణుల కమిటీ సభ్యులను నియమించింది. కమిటీ సభ్యులు తాజాగా పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులు తల్లిదండ్రులతో సమావేశమై ఒత్తిడిని జయించడంపై అవగాహన కల్పించారు. ఆత్మహత్యల నివారణపై కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్తను విద్యార్థినుల తల్లిదండ్రులు నిలదీశారు. తాము ఈ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరా చిన్నారులు చనిపోయాక కంటి తుడుపు చర్యగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారన్నారు. ఇప్పుడు సమావేశం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక మెంటర్ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఇంగ్లాండ్ తో 4వ టెస్టుకు భారత జట్టులో 2 మార్పులు జరగనున్నాయి. ఈ నెల 23న రాంచీలో ప్రారంభమయ్యే మ్యాచ్ లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్ లో బుమ్రా అత్యధిక వికెట్లతో సత్తా చాటాడు. 2వ టెస్టులో ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. గాయం కారణంగా 2-3 టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ 4వ మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. భారత్ జట్టు ఇవాళ రాంచీ బయలుదేరుతుంది. బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. రాహుల్ మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తున్నాడు. రాంచీ టెస్ట్ కు అతను అందుబాటులో ఉండొచ్చు అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.